పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఏమండి మీ దగ్గర చిల్లర ఏమైనా ఉందా? కంటాడికి బెలూన్లు కొందామండి. బెలూన్ల తర్వాత కొందాంలేవే, అక్కడ వీధి వాదం జరుగుతుంది, చూద్దాం పద. టికెట్ కొట్టలేదు చాలు. ఏదో ఒక మగపిల్లాడు పుట్టాడు, ముందు ముందు మగపిల్లలు ఆడపిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సంసారం బాధ్యతంతా నీ మీద ఉంది. దేవుడు మేలు చేసి మీ అన్నయ్యకి అలాంటి బాధరబందీలు ఏమీ లేవు. అన్నట్టు ఈ మధ్య ఏదో ఈ పంచాయతీ లైబ్రరీకి 5,000 విరాళం ఇచ్చాక నీతో చెప్పాడా? నాతోనా? చెప్పలేదు. అందుకే నాయన నేను చెబుతున్నాను, చూడు ఇలాంటి విరాళాలు చాలా ఇచ్చాట. ఇచ్చినందుకు కాదు, ఆస్తిలో సగ భాగం నీకుంది కదా, నీతో ఒక్క మాట అనొచ్చుగా. మామయ్య గారు, మా అన్నయ్య గారి గురించి నాకు బాగా తెలుసు, మీరేమి చెప్పనక్కర్లేదు. సంతోషం. పురుడు పోసుకొని ఇన్ని రోజులైంది, బిడ్డను తీసుకొని సరదాగా 4 రోజులు ఉండిపోవే తల్లి అంటే నా మాట విన్నావా? ఎందుకు వింటావు? 4 రోజులు నేను వాడు మన ఇంట్లో ఉంటే ఇంకక్కడ అక్కయ్య బావగారు అల్లుడు గారు ఎవరు భోజనాలు కూడా చెయ్యరు. తినకపోతే పోనీ మా కోసం తింటారా ఏమిటి? మళ్ళీ మొదలెట్టావు నీ వరుస. నీకోసమే కదటమ్మా నా తాపత్రయం అంతా. పిల్లాన్ని ఆ సీత చేతికి ఇవ్వద్దు. దానికి దృష్టి దోషమే కాకుండా దైవశాపం కూడా ఉందని ఊరు నాడు కోడే కుస్తుంది. నా మాట వింతల్లి. చాలేమ్మా, ఇలాంటి మాటలు నాకు ఇంకెప్పుడు చెప్పకు. సరి సరి. ఎప్పుడు పోయాడా బిడ్డ? ఇవాళ పొద్దుట పోయాడని అమ్మగారు. అయ్యో చూసావమ్మాయి, ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి? నేను ఆ రోజే చెప్పా, దాని చేత అన్నప్రాసం చేయించొద్దు అని. నా మాట విన్నారా? ఆ గుడ్డు బొద్దాన్ని కన్నుబడ్డా చేయబడ్డా సర్వనాశనం అయిపోతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకో నేను ఎందుకు చెప్పాను. అమ్మా లలిత, దేవుడి పూజలు అవి బాగా జరిగినాయా? వేణెక్కడ? మేడం మీదకి వెళ్ళారు. ఇదేమిటి, బాబుకి పాలు ఇవ్వలేదా? ఇచ్చాను లలిత. మరి సీసాలో పాలన్నీ అలాగే ఉన్నాయే? ఆ పాలు కాదు, నా దగ్గర తాగాడు. నీ దగ్గర? చూసావమ్మాయి, ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి? నేను ఆ రోజే చెప్పా, దాని చేత అన్నప్రాసం చేయించొద్దు అని. నా మాట విన్నారా? ఆ గుడ్డు బొద్దాన్ని కన్నుబడ్డా చేయబడ్డా సర్వనాశనం అయిపోతుంది. పిల్లాన్ని ఆ సీత చేతికి ఇవ్వద్దు. లలితలో అకస్మాత్తుగా ఇంత మార్పు ఎందుకు వచ్చిందో? నువ్వేం బాధపడు, అది సహజం. తన బిడ్డకు పరాయి వాళ్ళు పాల్పడటం ఏ తల్లికి ఇష్టం? నేను పరాయిదాన్నా? నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? నేనేం పాపం చేశాను? కన్న కొడుకునే నా కొడుకుని చెప్పుకోలేని పరిస్థితి నాకెందుకు కలిగించావు? నాకెందుకు ఈ శిక్ష? ఈ చిత్రవద నేను భరించలేను. ఎందుకలా అడుగుతున్నాడు? ఊరికేనే. ఎందుకలా ఏడుస్తావు? వద్దు, ఊరుకో. నీ ఊరుకోబెట్టడం నీ తరం కాదు, తీసుకెళ్లి వదినకి. ఆహా, తెలిస్తే అంతని కావాల్సిందే ఉంది, అందరికీ మంచిదే. వదినా, అన్నయ్య ఉదయం అలా పడుకుంది?
ఏం లేదు, తలనొప్పిగా ఉంటాడు. అయితే నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అబ్బే, ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు? పోనీ నా రూమ్లో ఆయింట్మెంట్ ఉంది, నేను తీసుకొస్తాను. సీత, సీత, ఈ సంగతి తమ్ముడికి తెలియకూడదు. తెలిస్తే బాధపడతాడు. ఏమీ జరగనట్టు నువ్వు వెళ్ళి బాబు నటించు. వెళ్ళు సీత, వెళ్ళు. లలిత, వదినకు తలనొప్పిగా ఉందని నాతో చెప్పలేదే? తలనొప్పిగా ఉందా? నాకు తెలీదు. ఏదో కాస్త తలనొప్పి వస్తే ఎంత హడావుడి చేస్తున్నాడు. ఈ వేణు ఎప్పుడు ఇంతే. నువ్వెందుకు వచ్చావు వదిన? వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం పర్వాలేదులే, ఆ మంది లైఫ్. ఏమండి, రేపు మా పుట్టింటికి వెళదాం అనుకుంటున్నాను. ఏమిటో హడావుడి ప్రయాణం. ఈ రోజుగా మీ వాళ్ళని చూస్తుంది. అది కాదండి, మా వదిన కడుపుతో ఉంది. ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతుందట. అయితే వెళ్ళి సాధ్యమైనంత త్వరలో వచ్చేసేమ్మా. బాబుని జాగ్రత్తగా చూసుకో. వదిన, చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువు పనులు ఏవి చేయకూడదు, తెలిసిందా? అలాగే వదిన. వెళ్ళొస్తాను అత్తయ్య. గుమ్మడి పండు లాంటి బిడ్డలు కనాలి. మా పొలాలు ఉండాలన్నమాట. వదిన, పురుడు రాగానే ఉత్తరం రాయించు. అలాగే వదిన. బట్టి రెడీగా ఉందండి. ఆ ఫ్రెండ్ ఇంగ్లీష్ తీసు సామాన్లు తీసుకెళ్ళి పెట్టుకో. బిందె జాగ్రత్త. వస్తాను మావయ్య. లేమలే నీ మేజర్ యోగక్షేమాలు అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండు. అసలే ముసలి ఘట్టం. రే, నువ్వు అక్కడే ఉండిపోయావు. అమ్మాయిని దించే స్టిల్ ట్రైన్ వచ్చాయి. అలాగే నన్ను అలాగే. వెళ్ళొస్తాను అత్తయ్య. చూడమ్మా, ఆరోగ్యం జాగ్రత్త. ఆ మిఠాయి ఉండదని నువ్వు ఒక్కదానివే తినాలి, ఎవ్వరికీ పెట్టద్దు. విన్నావా వదిన? లోపల ఉండే పాపాయి కూడా ఒక్క ఉండ తినడానికి వెళ్ళలేదు, విన్నావా? ఏమిటో నువ్వు మరిని. పదండి పదండి, టైం అయిపోతుంది. రండి తమ్ముడు. ఈ పౌడర్ రాసుకున్నామంటే సినిమా థియేటర్లా కావచ్చేస్తాం. ఈ సబ్బెళ్ళెట్టు రుద్దుకున్నామంటే నీ ఒళ్ళు దగదగా మెరిసిపోతాయి. నువ్వు ఈ బిస్కత్తులు తిన్నావంటే ఎన్ని కసరత్తులు చేసినా ఆయాసం నీరసం రాదో. లక్ష్మి, అమ్మదమ్మా, నేను ఇచ్చినవన్నీ ఎక్కడ దాచేసావు? అదేంటి అలా కంగారు పడిపోతావేంటి? ఓహో, మా సహకారి ఇసురూపం వస్తాడేనా? ఇప్పుడు ఎందుకు వస్తాడు? ఇదిగో పగలంతా అన్నయ్యలు చేసేస్తాడు కదా, అందుకని రాత్రి అంతా జపం చేద్దాగా వెళ్ళిపోతాడు. ఇదిగో పుట్టు తెలగపిండి లాంటి కూడా గట్టిగా పట్టుకుని నొక్కితేనే మనిషి. వదిలిపెట్టేశామా సీమ టపాకాయలు ఎగిరి గంతులేకేస్తాడు. ఇదిగో ఎలుక్కొట్టు లేకనుకో. కొట్టినట్టురా కాదు మా మంచి కొట్టేనండి. నా కొట్టే దొరికిందట నీకు. వాళ్ళ కాట్లో రామనాథం లాగా అసలే పేరాలు లేక నేను ఏడుస్తుంటే మళ్ళా నీ మొహం చూపెట్టుకో. పోతానయ్యా, వెళ్ళిపోతాను. నా పొలం నాకు ఇచ్చేసే, మళ్ళీ నీ గడప తొక్కను. నీ పొలం దాని మీద ఉన్న బాకీ నీ బాబుగాడు తీరుస్తాడు అనుకున్నావా? అయ్యో బాబోయ్, జీతము బతిము లేకుండా రాత్రి పగలు గొడ్డు సాకిరీ చేసిన నీ బాకీ తీరలేదా? నీకు దుర్బుద్ధి పుట్టి నా పొలము పుట్రా కూడా మింగేసేసి నా కడుపు కొట్టేద్దామని చూస్తున్నావా? సరే, నేను ఇయ్యాలే సొసైటీ ఫండ్ ఆఫీస్కి వెళ్ళి అప్పట్టుకొచ్చి నీ బాకీ అనా పైసలతో సహా తీర్చి పారేస్తాను, అంతే. పెద్ద నిజాతీ పరుడు బయలుదేరాడు. రాత్రి పూట నా కొట్లో దొంగతనం చేస్తే పర్వాలేదు, పో పో, అక్కడంతా నీ బాబతలే, సరిపోతుంది, పో. ఇంకా భోంచేలేది? ఏడుస్తున్నాం ఎందుకు? లలిత బాబు ఇవాళ కూడా రాలేదు. ఓ అదే, వెళ్ళక పుట్టింటికి వెళ్ళింది. వాళ్ళు బలవంత పెట్టుంటారు.
వేణు కూడా అక్కడే ఉన్నాడు కదా, త్వరగానే తీసుకొస్తాడు. బాబు నదులు నేను కొండలేనండి. సీత, సీత, అక్కయ్య బావగారు అంటే నాకు గౌరవం అభిమానం అన్నీ ఉన్నాయి, కానీ నేను మాత్రం వాళ్ళతో కలిసి ఉండలేను. ఏమిటిది లలిత, నీ ధోరణి కొత్తగా ఉంది. నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఏమిటి మూర్ఖత్వం? మీరేమనుకున్నా సరే, నా కొడుకు కన్నా ముఖ్యమైనది ఈ లోకంలో నాకు ఇంకేమీ లేదు. వాడికి ఎలాంటి అనర్థం జరగకూడదు. ఎలా చెప్పాలో నీకు తెలియదు, నువ్వు ఊరుకోవే. చూడండి ఆయన, పెళ్ళాలు కాపురానికి వచ్చిన తర్వాత కూడా అన్నదమ్ములు కలిసి ఉండడం అనేది ఈ రోజుల్లో జరిగే పని కాదు. అందరిలాగే భర్తతోటి బిడ్డతోటి వేరే కాపురం పెట్టి స్వతంత్రంగా సరదాగా ఉండాలని అమ్మాయి ఉబలాట పడుతుంది. అక్కడ మాత్రం సరదాలు స్వతంత్రాలు ఏం తక్కువ లలితకి? అవన్నీ ఆడవాళ్ల గొడవలు, నీకు తెలియవు. ఆస్తి పంపకాలు, వేరింటి కాపురాలు అనేవి ఆడవాళ్ల మనసుల్లో తలెత్తడం సహజం నాయనా. మా వదిన చాలా ఉత్తమురాలు. అలాంటి అల్పగుణాలు ఆవిడలో కానీ మా అన్నయ్యలో కానీ లేవు. ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరికి తెలుస్తుంది? వాళ్ళ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది. ఏమంటారు? నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏం లాభం లేదు అల్లుడు. మీ అన్నయ్య మంచివాడే, ఊళ్ళో అందరికీ ఉపకారం చేస్తున్నాడు, మంచిదే, నేను కాదంటం లేదు. కానీ దానివల్ల సొంత తమ్ముడికి అపకారం జరుగుతుంటే నన్ను ఎలా చూస్తూ ఊరుకోమంటావు చెప్పు. అపకారం చేశాడా? అయ్యో, నీకేమీ తెలియదు వేణు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకుంటావు. లైబ్రరీకి 5,000 ఇచ్చాడే, ఆ సంగతి ఇంతవరకు నీతో చెప్పాడా? పోనీ అది వదిలేద్దాం. పాఠశాలకు స్థలం ఇచ్చాడు, ఆస్పత్రికి స్థలం ఇచ్చాడు, బోడిముండా కోఆపరేటివ్ సొసైటీకి కూడా స్థలం ఇచ్చాడు. ఈ దానాలు చేసిన స్థలాలన్నీ ఎవరివి అంట? మావే. మావే. అక్కడే పప్పులో కాలేస్తున్నావు. అవి నీవి. మీ నాన్న మీ అమ్మకు స్త్రీధనం కింద ఇచ్చాడు. తన ఆస్తి అంతా జాగ్రత్త చేసుకొని మీ ఆస్తి ఊళ్ళో వాళ్ళకి అందరికీ పంచి పెడుతున్నాడు. మీరు చెప్పేంత నిజమేనా? నిజం కాదు, అబద్ధం, పచ్చి అబద్ధం. నేను ఉత్త అబద్ధాల కోరు, సరేనా? కానీ రిజిస్టర్ అయిన దస్తావేజులు అబద్ధం ఆడవుగా. కావాలంటే ఇంటికి చూడు, నీకే తెలుస్తుంది. ఇదిగో వేణు, నువ్వు ఇలాగే నీళ్లు నవ్వులతో కూర్చున్నావో చివరకు నీకు మిగిలేది చిప్ప, కర్ర. మామయ్య, నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది నాయన. కానీ మీకిద్దరికీ తండ్రి ఒకడైన తల్లులు మాత్రం వేరు వేరు. ఆ సంగతి మాత్రం కరువు కాటకాలు మన దేశాన్ని ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయో మనందరికీ తెలుసు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఉద్ధరించగల ధీరుడు రైతు ఒక్కడే. కానీ ఆ రైతు సేద్యం చేయడానికి తగినంత భూవసతి కావాలి. కావాలి అంటే మనం గ్రామంలో ఉన్నటువంటి బంజరీ భూములన్నింటినీ సేద్యంలోకి తీసుకురావాలి. అది నా ఆశయం. చిన్నకొండ చుట్టుపక్కల మా కుటుంబానికి 100 ఎకరాల వ్యవసాయం ఉంది. ఆ పక్కనే మీ అందరికి కూడా ఇంకో 100 ఎకరాలు ఉంటుంది. మొత్తం ఈ 200 ఎకరాలు సమిష్టిగా మనందరం కలిసి వ్యవసాయం చేయాలని నా ప్రతిపాదన. అలా కలిసి పనిచేయడం వల్ల ఏమిటి ఉపయోగం? అక్కడ నీటి వసతులు తక్కువ కదూ. అందుచేత ఎవరికి వారే ఆ వసతులు ఏర్పరచుకోవాలన్నా, ఎడ్ల జతల్ని కూలీల్ని తెచ్చుకోవాలన్నా విడివిడిగా అయితే ఖర్చులు ఎక్కువ అవుతాయి. కలిసి పనిచేస్తే ఆ ఖర్చులు సగమే అవుతాయి. అంతేకాదండి, ఫలసాయం రెట్టింపు అవుతుంది. ఈ కోఆపరేటివ్ పద్ధతి వల్ల తక్కువ శ్రమతో మనందరం ఎక్కువ ఫలితాన్ని పంచుకోవచ్చు. అంతేకాకుండా మన వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు అంటే ట్రాక్టర్లు, ఎరువులు అన్నీ మనకు అసలు ధరకే లభిస్తాయి. పంట చేతికొచ్చిన తర్వాత ఖర్చులన్నీ మినహాయించి దామాషా ప్రకారం ఫలితాన్ని పంచుకోవచ్చు. ఈ పద్ధతి బాగానే ఉందే. అవును, కలిసి ఉంటేనే ఈ సౌకర్యాలన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. అయ్యా ప్రెసిడెంట్ గారు, మేమంతా అంగీకరిస్తున్నాం. తమరే దీనికి కూడా బాధ్యత వహించి నడిపించాలి. అన్నిటికీ నేనే బాధ్యత వహించాలంటే ఎలా? మరీ మొహమాట పెడుతున్నారు. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. అవసరమైన కాగితాలు రేపే తయారు చేస్తాను. మీరందరూ వచ్చి సంతకాలు పెట్టండి. వచ్చావా వేణు? లలిత బాబు అని లలిత మరి కొన్నాళ్ళు అక్కడే ఉంటుంది. అన్నయ్య లేడా? లేరు. వదినా, తాళం ఒకసారి ఇవ్వు. వేణు, అసలు ఏం జరిగింది వేణు? ఏం లేదు వదినా.
అంతా మా అమ్మ వస్తున్నమాట. అయితే మామయ్య చెప్పింది నిజమే. భాగం పంచమన్నాడు, మా తమ్ముడు అన్నాడు, మా వేడు అడగమన్నాడా? అసంభవం. నేను నమ్మను. తరతరాల నుంచి ఉమ్మడిగా వస్తున్న కుటుంబం మాది. కలిసిమెలిసి ఆనందంగా ఉండటమే కానీ ఆస్తులు పంచుకోవటం మాకు అలవాట్లేదు. సరిగ్గా నేను అదే మాట అన్నా, అయినా వింటేగా. అతని పొట్ట అతందే. అసలు వాడికి బుద్ధి ఎందుకు కలిగింది? ఏమో, నిన్నటిదాకా నిక్షేపంలాగా ఉన్నాడు. నిద్ర లేచి ఈ పాట మొదలు పెట్టాడు. ఏమైనా సరే పంపకాలు జరిగి తీరాలని. నాకేదో భయంగా ఉంది. తమరు వచ్చి ఒక్కసారి తమ్ముడితో మాట్లాడకూడదు? మళ్ళీ చెప్తున్నాను, పంపకాలు అనేవి మా కుటుంబంలో జరగటానికి వీల్లేదు. అయినా వాడు వచ్చి నాతో ఒకసారి మాట్లాడమని చెప్పండి. సరే, నేను మాత్రం ఏం చేస్తాను? ఈ మాట అక్కడ చెబుతా. వైస్ ప్రెసిడెంట్ గారు, సమిష్టి వ్యవసాయానికి కావలసిన కాగితాలు రేపు తయారు చేద్దాం. అట్లాగే వస్తా. గ్రామస్తులారా, అధిక పంటలు పండించడానికే మనం ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఈ కార్యక్రమం ఈ గ్రామానికే కాదు, ఈ దేశానికే మార్గదర్శకం అవుతుంది. ఈ మహత్కార్యానికి అవకాశం ఇచ్చిన మా చిన్నమ్మ గారిని సంస్మరిస్తూ ఈ సమిష్టి వ్యవసాయాన్ని ప్రారంభం చేస్తున్నాం. సమిష్టి వ్యవసాయానికి ఆగండి. ఏమిటి విశ్వరూపం గారు? ఈ పొలం వేణు తల్లి గారిది. అవును, అది అందరికీ తెలుసు. అందుకని అడుగుతున్నా, ఇందులో ఉమ్మడి వ్యవసాయం చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం అని? ఇది మా తమ్ముడు పొలం. ఆ తమ్ముడే మీ నిరంకుశాధికారం చెల్లదని, తన వాటా తనకు పంచిమ్మని కోర్టు ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. కోర్టు ద్వారా? అవును. అమీనా గారు, నోటీస్ ఇవ్వండి. ఇదిగోండి. ఏమిటి? నా తమ్ముడే నాకు నోటీస్ ఇచ్చాడు. నోటీస్ ఇచ్చాడు. రాయటం పూర్తయిందండి. ఇంకా సబ్ రిజిస్ట్రార్ గారు రావడమే ఆలస్యం. మళ్ళీ కబురు చేయండి, త్వరగా రండి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవటం ఎంతో అవసరం. ఈ వీలునామా గొడవల తర్వాత చూడొచ్చు. ముందు మీరు విశ్రాంతి తీసుకోండి కేశవరావు గారు. ఇక ఈ జీవితానికి విశ్రాంతి ఉంది డాక్టర్ గారు. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా రూపొందించాలనుకున్నాను. కానీ నా తమ్ముడే నా లక్ష్యాన్ని కూలదోశాడు. నా ఇంట్లోనే ఓడిపోయాను. ఆశలు అంతఃకరణాలు అంతరించిన తర్వాత ఇక జీవితం ఏముంది? పగిలిన హృదయం అతకటం కష్టం. ఆవేశపడకండి. మీ మనస్సును ఇలా చిత్రవద చేసుకుంటూ ఉంటే మందుల వల్ల ఏం ప్రయోజనం ఉండదు. అమ్మా, మీరైనా చెప్పండి. శ్రీబాబు గారు, అన్నయ్య గారికి చాలా ప్రమాదంగా ఉంది. తమ రెండో బయలుదేరండి బాబాయ్. నేను వస్తాను లత. ఉండండి, నేను వస్తాను. ఆహా, పిల్లని మాత్రం ఇవ్వను. వెళ్తే మీరు వెళ్ళండి. నమస్కారం సబ్ రిజిస్ట్రార్ గారు. రండి రండి. రాయడం పూర్తయిందా? అయింది, లోపలికి రండి. ప్రెసిడెంట్ గారు మీకోసమే ఎదురు చూస్తున్నారు. అలాగా, పదండి. సీత, నీ జీవితాన్ని అడవిని కాచిన వెన్నెల చేశాను. నీకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను. ఏమండి, అలాంటి మాటలు అనకండి. మీకు వచ్చిన ఆపదేమీ లేదు. మీకేమీ కాదు. సీత, ఏమండి, మన బాబును ఒక్కసారి చూడాల్సింది. నేను తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తానండి. అన్నయ్య,
వచ్చావా తమ్ముడు? బాబుని తీసుకురాలేదు. పర్వాలేదు. చూడు, మీ అమ్మాయి ఎంతో ఉత్తమురాలు. కష్టాల్లో ఉన్న తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జీవితం అంతా సేవ చేశాడు. తన తర్వాత తన పేర ఉన్న యావదాస్తి దాన ధర్మాలకే వినియోగించాలని విల్లు రాసి నా చేత మాట పుచ్చుకొని మరీ కన్ను మూసింది నాయన. అన్నయ్య, ఇక మన కుటుంబానికి ఉన్న యావదాస్తి నీ పేర విల్లు రాసి రిజిస్టర్ చేయించాను. ఇదిగో, ఇక మనకి ఏ బాధలు లేవు, మన కుటుంబానికి ఏ కలతలు లేవు. నేను సీతకు నేనేమీ ఇవ్వలేదు. అన్నయ్య, నువ్వు ఆదరిస్తావన్న ధైర్యం అన్నయ్య, బాధపడకు. ఇదిగో, ఒకవేళ నేను కన్ను మూసి నా అంత్యక్రియలు బాబు చేత అన్నయ్య. లలిత, వేణు, లలిత. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చా? లలిత, వేణు ఏరి? వాళ్ళు ఇందాకనే వెళ్ళారు. అయ్యో, బాబు నాయన చూడాలంటున్నారు. త్వరగా ఇవ్వండి. చాలా ఎవరికో చావడానికి సిద్ధంగా ఉన్నవాడికి పిల్లాన్ని చూపిస్తానంటావా? పిన్ని గారు, పిల్లవాడు తలుచుకుంటే ఇంకేమైనా ఉందే? అయినా అని ఇలాంటి గుడ్రాల చేతిలో పెట్టమంటావా మా బిడ్డని? బాబు నేను తీసుకెళ్తా. అందుకు నాకు అవసరం ఉంది, హక్కున్నది. ఈ లోకమంతా ఏకమైనా సరే నన్ను ఎవరు ఆపలేరు. ఏమిటే నీ హక్కు? నువ్వును పిల్లాన్ని పట్టాలని జాగ్రత్త పడతావు. పిల్లాన్ని ఎవరిచ్చారు నీకు అధికారం? వేణు, లలిత, బాబు కింద పడిపోయాడు. బాబు డాక్టర్, డాక్టర్. బాబుకి ఎలా ఉందమ్మా? అమ్మా, నాన్న, నా బాబు ఏమయ్యాడు? అక్క, నా బాబుకి ఏం జరిగింది? లలిత, బాబుకి జరగరాని ప్రమాదం జరిగింది. చాలా ఎవరికో ఇంకా అబద్ధాలు కూడా ఆడుతున్నావా? లలిత, ఈ పాపిస్తే నీ బిడ్డ నేలకేసుకుంటుంది. కావాలంటే ఊళ్ళో అందరిని అడుగు. ఇది మీకు న్యాయం కాదు. లలిత, నా మాట నమ్ము. అక్క, నా బాబు నీకేం ద్రోహం చేశాడు? వేణు, నువ్వన్నా నా మాట నమ్ము. ప్రమాణం చేసి చెప్తున్నాను, బాబుని మీ అన్నయ్యకి తీసుకెళ్లి చూపిద్దామని. అయ్యో అయ్యో, ఏమిటండి అఘాయిత్యం? కళ్ళారా చూసిన మన్నేడు అబాయిస్తుంది. కలికాలమే, కలికాలం. పిల్లవాడికి తల్లి రక్తం కావాలి. త్వరగా రండి. ఆగు, తల్లిని పిలుస్తుంటే నువ్వు వెళ్తావు ఎందుకు? పిన్ని గారు ముని చేసిన చాలక పిన్ని గారు, పిన్ని గారు. స్వామి, నా బాబుని కాపాడు. వాడికి ఏ ప్రమాదం జరగకూడదు. లలిత రక్తం పనికి రాలేదు. పిల్లవాడికి చాలా ప్రమాదంగా ఉంది. డాక్టర్ గారు, నేను వస్తాను. నా రక్తం పనికి వస్తుంది. నా రక్తం తీసుకుని బాబుని బతికించండి. చెప్పేది కాదు, మళ్ళీ తయారయ్యాను. అల్లుడు గారు, ఆ మారమ్మ రక్తాన్ని పిల్లాడికి ఇవ్వకుండా చూడాలి. అత్తగారు, మీరు కాస్త ఊరుకోండి. నాకు అసలు మతిపోతుంది. ఏమండి, బాబుకు నా రక్తం పనికి రాలేదు.
ధైర్యంగా ఉండు, బాబుకి ఇంకేం పర్వాలేదు. డాక్టర్ అమ్మా, మీరు చేసే పనులు నాకేం నచ్చటం లేదు. మాతో చెప్పకుండా చేయకుండా ఆ గొడ్రాల రక్తం మా అబ్బాయికి ఎక్కించారే, మా అమ్మాయి వంశం కూడా గొడ్డుపోతూ వంశం అయిపోవాలనేనా? దాని ఒంట్లో ఉన్నది రక్తమా, విషం, కాలకూట విషం. విషమా? మీ నిలువెల్లా ఉంది విషం. ఆమెలో ఉన్నది తల్లి రక్తం. ఏమిటి, గొడ్రాలో తల్లి రక్తమా? ఆమె గొడ్రాలా? మీరు వంశజ్యోతి అనుకుంటున్న బాబు ఆమె కన్న కొడుకు. ఆనాడు ఆసుపత్రిలో చనిపోయిన బిడ్డ ఈ లలిత కొడుకే. సావు నోటు నుంచి ఈమెను కాపాడడానికి తన భర్త మాటను మన్నించి లేక లేక కలిగిన తన సొంత బిడ్డను దానం చేసింది ఆ ఇల్లాలు. ఆ బిడ్డ సీత కొడుకు కనుకని వాడికి మీ లలిత రక్తం పనికిరాలేదు. ఈ బిడ్డ రహస్యం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియచేయకూడదని వాగ్దానాలు చేసుకున్నాం. కానీ ఈనాడు మీ మూలంగా ఈ రహస్యం వెల్లడి చేసి ఆ చల్లని తల్లి జీవిత వ్యధ అంతం చేయగల సదవకాశం నాకు లభించింది. అందుకు మిమ్మల్ని ఎంతో అభినందించాలి. అక్క, వదినా, ఎంత త్యాగం చేశావక్క. హృదయం దహించుకుపోయే రహస్యాన్ని నీలో దాచుకుని ఎంత మదన పడ్డావు. బాబుని కన్న తల్లి నువ్వని తెలియక, నీ దైవత్వాన్ని అర్థం చేసుకోలేక మూర్ఖంగా ప్రవర్తించి నిన్నెంతో వేధించాను. నన్ను క్షమించవక్క. లలిత, ఏమే భద్రం, ఉన్నట్టుండి కథ ఇలా అడ్డం తిరిగిందేమిటి? హఠాత్తుగా వాళ్ళందరూ ఒకటైపోయారు. ఇప్పుడు ఏమిటి చేయటం? దానికి ఒక్కటే మార్గం ఉంది నాన్న. ఏమిటది? ఈవేళ రైల్వే టికెట్ బుక్ చేసుకోండి, సన్యాసం పుచ్చుకోండి, కాశీకి వెళ్ళిరండి. నా మాట వినండి. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. రండి పోదాం. అమ్మో, ఇటొద్దు, మొహం సదరం అవుతుంది. ఇటు పోదాం రా. బాబుకి ఎలా ఉంది? మాట్లాడరే, బాబుకి ఎలా ఉంది? బాబు కులాసాగా ఉన్నాడు. మరి ఎందుకలా బాధపడుతున్నారు? అన్నయ్య, నువ్వు వదిన మానవ మాతృడు కాదు, భగవంతుడి ప్రత్యక్ష స్వరూపాలు. మా కోసం ఎంత త్యాగం చేశారన్నయ్య. అవును బావగారు, బాబు అక్కయ్య కన్నా బిడ్డేనన్న సత్యాన్ని డాక్టర్ గారు మాకిప్పుడే చెప్పారు. మా కళ్ళు తెరిపించారు. బాబు చాలా అదృష్టవంతుడు. వాడికి ఈ రోజు నుంచి 2 తల్లి. బావగారు, సేతేదమ్మా ఎక్కడుంది? హాస్పిటల్లో బావు పక్కన ఉందన్నయ్య. మేము చేసిన తప్పులన్నీ మన్నించి మమ్మల్ని క్షమించన్నయ్య. తప్పంతా నాదే. నేనే ఈ అనర్థాలన్నింటికీ కారణం. మీ క్షమాపణ కోరడానికి కూడా నేను అర్హురాలి కాని బావగారు. తప్పమ్మా తప్పు. లలిత, ఇంకెప్పుడు అలా అనుకున్నా. ఎప్పటికీ మనమంతా నీ వంటి గుణవంతురాలు ఈ ఇంటి కోడలు కావటం, వేణు లాంటి ఉత్తముడు నాకు తమ్ముడు కావటం నిజంగా నా అదృష్టం అమ్మా, నా అదృష్టం. అన్నయ్య, అంతులేని నీ ఆదరణ అనురాగాల్లో పెరిగిన మేమెంతో అదృష్టవంతులు. నీలాంటి మహానుభావుడు జన్మించిన ఈ గ్రామం, దేశం కూడా చరితార్థమైన. ఇక నా కంట్రోల్లో ప్రారంభండగా ఎవరు మనల్ని వేరు చేయలేరు. ఏమిటా అన్నయ్య, ఈ ప్రపంచంలో నిన్ను మించిన ఆస్తి నాకు లేదు. ఈ జీవితంలో నీకన్నా మిత్రులారా, ఐకమత్యానికి మించిన శక్తి లేదు. మనందరం కలిసిమెలిసి కృషి చేసిన నాడు మన భారతదేశమే బంగారు దేశం అవుతుంది. అబ్బా, రానన్న ఆడపిల్లల సిగ్గెందుకు? ఉంటారా? పదండి. ప్రెసిడెంట్ గారు, చెరపకురా చెడుదవన్న సామెత మా పట్ల సార్థకమైంది. మమ్మల్ని క్షమించండి. మామగారు, జరిగింది ఏదో జరిగింది, ఇక అంతా మర్చిపోండి. ఇప్పటికైనా మనందరం కలుసుకున్నందుకు చాలా సంతోషం. విన్నావటే? నువ్వు విన్నావా నాన్న? నేను విన్నాను లేదా? చాలు.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.